హలో అండి, అందరూ బాగున్నారా? ఈరోజు చికెన్ కర్రీ మినపగారి చేస్తున్నానండి. కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ని శుభ్రంగా కడిగి సాల్టు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల కారం, 1 స్పూనున్నర గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసి ముక్కలకి ఈ మసాలా అంతా బాగా పట్టించి ఒక 2 గంటలు బాగా నాననిస్తే కర్రీ బాగా టేస్ట్గా ఉంటుందండి. దీన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది బాగా నానేలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని గసగసాలు, నువ్వులు, జీడిపప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు వేసి మిక్సీలో పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేడయ్యాక 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు వేసి వేగనిచ్చి 4 ఉల్లిపాయలు, 6 పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని బాగా వేపుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసి ఉల్లిపాయని వేగనివ్వాలి. కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఈ ఉల్లిపాయకి సరిపడా సాల్ట్ వేసి కొంచెం సేపు వేపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు ముందుగా మసాలా పట్టించిన చికెన్ను వేసుకొని బాగా వేగనివ్వాలి. ఆయిల్ బయటికి వచ్చేదాకా వేగితే చికెన్ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు 2 టమాటాలను సన్నగా తరిగి ఈ కర్రీలో వేసుకొని టమాటా మెత్తగా అయ్యేలాగా వేపుకోవాలి. తర్వాత కొబ్బరి, గసగసాల పేస్టు వేసుకొని కొంచెం సేపు పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. తర్వాత కొంచెం కారం వేసుకోవాలి, 1 స్పూను. చికెన్ ఎంత వేగితే కర్రీ అంత టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టి కొంచెంసేపు మగ్గనిచ్చి తర్వాత మిక్సీ జార్లో వాటర్ పోసుకొని ముక్కలు మునిగేంత వరకు పోయాలి. పోసి కొంచెం సేపు కలిపి మూత పెట్టుకోవాలి. చికెన్ మగ్గిపోయిందండి. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు గారెలు వేసుకొని ఈ చికెన్ కర్రీ పెట్టుకొని గారెల్లో నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.